హలో అండి. ఈరోజు ఒక విషయం చెప్తాను. ఆహరణీకు మాహి దీపం కార్తీక దీపం చేరని నీ పాదపీఠం కర్పూర దీపం. ఓకే, ఈ సినిమా గుర్తుందే? కార్తీక దీపం. ఆ కార్తీక దీపం అప్పట్లో శోభన్ బాబు గారి హీరో, శారద గారు హీరోయిన్, మన శ్రీదేవి గారు కూడా రెండో హీరోయిన్. మనం మొదటి హీరోయిన్, రెండో హీరోయిన్, ఏదో సంథింగ్ అనుకోవచ్చు. ఒక కుటుంబంలో ఒక భార్య, భర్త, పిల్లాడు, ఏదో ఆ సినిమా నాకు అంటే నాకు కొంచెం చిన్నతనంలో ఆ సినిమా చూశానంటే అది గుర్తులేదు సరిగ్గా. ఆ సినిమా అలా జరుగుతూ ఉన్న టైంలో మన శ్రీదేవి గారు ఎంటర్ అవుతారు. శ్రీదేవి గారు ఎంటర్ అయిన తర్వాత అప్పటి వరకు శ్రీరామచంద్రమూర్తిలాగా ఉన్న మన శోభన్ బాబు గారు ఇంకొక యాంగిల్ చూపించి చక్కగా ఒక ప్రియుడిలాగా ఆయన్ని చూపించి శ్రీదేవి గారిని కూడా చాలా మంచిగా చూపించి ఆ జీవితంలో శారద గారిని ఎట్లాగొట్టా కన్విన్స్ చేసి శ్రీదేవి గారిని కూడా పెళ్లి చేసుకొని సుఖంగా మొత్తానికి కథని సుఖాంతం చేశారు. శ్రీదేవి గారిని కూడా మంచి చేశారు. అట్లా ఏదో కథ అయితే జరిగిపోతుంది అలాగా. సో బాగుంది. నెక్స్ట్ ఆ సినిమా అయిపోయిన తర్వాత ఆయనకి ఇద్దరు సినిమా, అలాంటివి కొన్ని వచ్చాయి సినిమాలు. అప్పుడు మనం ఏం చేసాము, చాలా ఎంజాయ్ చేసాం హ్యాపీగా. అబ్బా ఆయనకి ఇద్దరంటే ఎంత బాగుందో అసలు అనుకుని సరే సినిమాల్లో చూసి వచ్చాము, చప్పట్లు కొట్టాము, బాగుంది. అదే స్టోరీస్ ఇళ్లలోకి వచ్చాయి ఒకప్పుడు సీరియల్స్ ద్వారా. చాలా సీరియల్స్ వస్తున్నాయి, స్టిల్ ఇప్పుడు కూడా ఉన్నాయనుకోండి. ఆ సీరియల్స్ని మనం ఏంటంటే ఇంట్లో పనంతా ఆపుకొని ఏమన్నా పనులు ఇంపార్టెంట్ పనులు ఉంటే కూడా ఆపేసుకొని ఇక కూర్చొని మనం ఆ సీరియల్ అయిపోయే వరకు చూసి మౌనిత మన కార్తీక దీపం ఉంది కదా ఆల్రెడీ. కార్తీక దీపం కూడా జరిగింది కదా సీరియల్. ఆ సీరియల్లో మౌనిక ఏం చేస్తుంది, దీపగారు ఎలా చేశారు, మన డాక్టర్ బాబు గారు ఎలా ఉన్నారు, ఎలా చేశారు అని అలా చూసుకుంటూ సంవత్సరాల తరబడి మనం చూసామన్నమాట. అవన్నీ మనం ఎంకరేజ్ చేసినవేనమ్మా, లేకపోతే ఎలా వస్తుంది? అప్పాలన్నీ మన ఇంటికి చేపాలైపోయి ఈరోజు ఒక్కొక్కరు ఒక శ్రీదేవిలాగా, ఒక మౌనికలాగా కొన్ని క్యారెక్టర్లు అలా తయారైపోయాయి. మన మగవాళ్ళ సంగతి ఏంటి, అచ్చంగా శోభన్ బాబులాగా తయారైపోయి దొరికిందే ఛాన్స్ అనుకుంటూ ఇప్పుడు శ్రీదేవి లాంటి వాళ్ళు దొరికారనుకోండి, మోనిత లాంటి వాళ్ళు ఉన్నారనుకో, వచ్చేసి శోభన్ బాబులాగా తయారైపోయి వాళ్ళు కూడా ఇంకా చిన్నిళ్ళు చిన్న కాపురాలు, ఆయనకిద్దరు, అక్కడైంది ఆయనకిద్దరు, ముగ్గురు, నలుగురు, ఇంకా చెప్పలేము. అది అన్లిమిటెడ్ అనమాట. ఇది ఈ రోజుల్లో వచ్చిన ఇది కల్చర్ అని. ఇంకా అంటే దీన్ని మనం ఏమనాలంటే, మన సీరియల్స్లో ఆడవాళ్ళను చూసి ప్రోత్సహించి చేసిన చప్పట్లు కొట్టి మనం ఇంటి దగ్గరకు తీసుకొచ్చుకొని ఇంట్లో కూడా తీసుకొచ్చుకున్న తర్వాత కూడా ఇలాంటివి జరుగుతున్నాయంటే మరి జరగవా చెప్పండి? ఫస్ట్లోనే ఏదో తోటకూర నాడే అన్నట్టు ఒక తప్పు చేసినప్పుడే భర్తల్ని కనుక ఆ సినిమాల్ని ఎంకరేజ్ చేయకుండా మనం కనుక జాగ్రత్తగా ఉండుంటే ఈరోజు మనకి ఇంత అవసరాలు ఇది బాధలు వచ్చేవి కాదు. సరే, అది అలాగుంటే ఏదన్నా భర్త భార్య ఇంట్లో ఉండి ఎన్నోసార్లు చెప్తున్నానమ్మా, నేను ఎన్నోసార్లు చెప్తున్నాను మీకు, భార్యాభర్తలు మీరు కొట్టుకోవటము తిట్టుకోవటము ఏదన్నా ఉండండి, ఇళ్లల్లోనే ఉంచండి. మూడో వ్యక్తి వరకు చేర్చొద్దండి, ఏ విషయం కూడా మూడో వ్యక్తి దగ్గర చేర్చొద్దు అని వాళ్ళు ఏ రకంగానైనమ్మా. ఇంట్లో నీకు చిన్న గుండు సూదంత అవకాశం దొరికినా మూడో వ్యక్తులు వచ్చేస్తున్నారు. వాళ్ళు గుండు సూదుల్లాగా వచ్చి ఏకులై, సామెత చెప్తారు, ఏకులై వచ్చి మేకుల్లాగా తయారవుతున్నారని. వాళ్ళు ఇలా లోపలికి వచ్చేసి ఎంటర్ అయిన తర్వాత మీరు వాళ్ళని పంపించేసే పరిస్థితి లేకుండా పోతుంది. అలాంటి స్థితిలోకి వచ్చేస్తున్నారు జనాలు. కాబట్టి ఆడవాళ్ళు జాగ్రత్త పడండి అమ్మా. ఆడవాళ్ళు చాలా అంటే చాలా జాగ్రత్త పడండి. ఎందుకు వాళ్ళని వీళ్ళని కలుస్తారు? ఏదో కొంచెం మా ఇంట్లో భర్త మొహమాటం, అదే కోపంగా ఉన్నాడనో అదన్నా ఉన్నాడనో ఏదో ఒకటి మనసులో పెట్టుకొని బయటికి వెళ్తారు. బయటికి వెళ్ళిన తర్వాత ఎవరన్నా కొంచెం నవ్వుతూ మాట్లాడంగానే ఇక అంతే అయిపోయినట్టేనా? ఇంక వాళ్ళతో ఏదన్నా ఏంటమ్మా కొంచెం బాధపడుతున్నావు, ఏదో నువ్వు ఎక్కడికి వెళ్తావో, నువ్వు షాప్కి వెళ్తావో, లేకపోతే ఒక ఇదే మీరు అన్నట్టు ఇప్పుడు జిమ్ములకు వెళ్తున్నారో, ఎక్కడ షాపులకో లేకపోతే హాస్పిటల్స్కో ఎన్ని చోట్లకి వెళ్తారు. ఒక ఆడవాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత రకరకాల పనుల మీద వెళ్తుంటారు మీరు. ఆ వెళ్ళిన చోట్లలో ఎవరన్నా మీకు కొంచెం మంచిగా మాట్లాడితే ఇంకా వాళ్ళ ముందు మన జీవితం అంతా పరిచేయకూడదమ్మా, తప్పు అది. అర్థం చేసుకోండి. ఎన్నిసార్లు చెప్తున్నానో
ఇంట్లో విషయాలు ఇంటి గుట్టమ్మా, ఇంటి గుట్టు అనేది ఇంట్లోనే అట్టుపెట్టుకోవాలి. వ్యాధి రట్టు బయట చెప్పాలి. ఇంట్లో గుట్టు ఉందంటే ఇంట్లో గుట్టు ఉంటుంది. కానీ ఈ రోజుల్లో చూసారు గదా! ఒక్క చిన్న తప్పుకి మనుషులు కుటుంబాలే పాడైపోతున్నాయి. అర్థమైందా? జాగ్రత్త అండి. రేపు మళ్ళీ కంటిన్యూ చేస్తాను మళ్ళీ మీకు. ఓకేనా? ఈరోజు కార్తీక దీపం మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి. మనం చేసిన తప్పులేదో మనకే తెలుస్తాయి.